నేను మీ డాక్టర్ ఇందిరా శ్రీ సుప్రజ హాస్పిటల్. ఈరోజు నేను పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే కామన్గా మనము తెలుగులో నీటి బుడగలు నీటి కణితులు అంటాం కదా, దాని గురించి మాట్లాడుతున్నానండి. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజే కానీ సిండ్రోమే కానీ ఎందుకు వస్తుంది అని చెప్పాలి అంటే దీనికి కారణాలు చాలా ఉన్నాయన్నమాట. ఏదైనా మనకి ఇప్పుడున్న లైఫ్ స్టైలే కానీ ఇప్పుడు ఉన్న స్ట్రెస్ లెవెల్సే కానీ కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల మల్టిపుల్ రీజన్స్ వల్ల ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. అయితే ఇది ఎలా ఉంది అంటే ఈ ప్రాబ్లం ఇప్పుడు ఒక 5 ఆడవాళ్ళు వస్తుంటే దాంట్లో 2 ఉంటుంది. అది ఏజ్ గ్రూప్ అంటే ఇంకా ఏజ్ గ్రూప్ అన్ని ఏజ్ గ్రూప్స్, ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో ఉంటుంది, ప్రెగ్నెన్సీ కోసం వచ్చి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కోసం వచ్చే వాళ్ళల్లో ఉంటుంది. అది ఇంకా మిడ్ లైఫ్ అంటాం, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్తో వచ్చి మెనోపాజ్ దగ్గరకు వచ్చే ఏజ్ గ్రూప్లో కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో ఎలాగా దీని ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళలో కామన్గా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఐదర్ నెలసరి 2-3 నెలలకి రావడము, లేకపోతే 20 రోజులకే రావడము, పెయిన్, మెన్సెస్ అప్పుడు ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, తక్కువ బ్లీడింగ్ ఉండడం, పింపుల్స్, యాక్నీ అంటాము, అన్వాంటెడ్ హెయిర్ రావడము, అలాగే మెడ చుట్టూతో బ్లాక్ లైన్ రావడం, అకాంతోసిస్ అంటున్నాము, హెయిర్ లాస్, ఇలాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే ఒక టీనేజ్ పిల్లల్లోకి వస్తే ప్రెగ్నెన్సీ కోసం వచ్చే వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి వస్తుంటే వాళ్ళని చూసే వాళ్ళలో కామన్గా వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే సంవత్సరం అయిందండి ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అదే ఆల్రెడీ ఎలా అయినా ప్రెగ్నెన్సీ నార్మల్గా వచ్చిన వాళ్ళలో అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిస్క్యారేజెస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కూడా బీపీలు, షుగర్లు వచ్చే రిస్క్లు చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ పీసీఓడి సమస్య వల్ల. అదే ఇంకా మిడ్ ఏజ్ గ్రూప్లోకి వచ్చేపాటికి ఇది ఒక డిసీజ్ ఆఫ్ ఆల్మోస్ట్ చెప్పాలంటే ఏజెస్ అన్నట్టు తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళల్లో ఏంటంటే షుగర్ రావడం, బీపీలు రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలా మల్టిపుల్ ప్రెజెంటేషన్స్ ఉంటాయండి పీసీఓడికి ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో తీసుకుంటే. అయితే దీనికి ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఏం చేయాలి? మెయిన్గా ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అంటాం. ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా అంతే, ఫస్ట్ ఎప్పుడైనా మన లైఫ్ స్టైలే మార్చుకోవాలి. డైట్, ఎక్సర్సైజ్. డైట్ విషయంలోకి వస్తే చాలామంది అడుగుతుంటారు ఏం తీసుకోవాలండి, పీసీఓడి ఉంది మా పాపకి, డైట్ ఏం చేయాలంటే మెయిన్గా వాళ్ళని షుగరీ డైట్ అనేది తగ్గించుకోమని చెప్పాలన్నమాట. 80% ఆఫ్ ద టైమ్ ఇంట్లో చేసిన ఫుడ్డే తినమంట. 20% ఆఫ్ ద టైమే పోనీ ఒక వీకెండ్ అప్పుడు ఎప్పుడో అవుట్ సైడ్ ఫుడ్ ఏదన్నా కానీ ఫాస్ట్ ఫుడ్స్ కూడా 20% ఆఫ్ ద టైం. 80% ఆఫ్ ద టైం షుడ్ బి డిసిప్లిన్డ్. డైట్ విషయంలో మాత్రం చాలా వరకు యూ హ్యావ్ టు కట్ డౌన్. కార్బోహైడ్రేట్ డైట్ అంటాం అనమాట. పిండి పదార్థాలు లాంటివి తగ్గించుకొని కొంచెం వీలున్నంత వరకు నట్స్ అని, ఎగ్స్ అని, కొంచెం ఫిష్ అని, వెజిటేరియన్స్ అయితే కొంచెం ఆకుకూరల మీద, వీటి మీద లో క్యాలరీ. స్టార్చ్ వెజిటబుల్స్ కూడా వద్దంటాం. స్టార్చ్ వెజిటబుల్స్ అంటే బంగాళదుంపలే కానీ ఏమైనా చిలకగట్లు, ఇవన్నీ కూడా స్టార్చ్ వెజిటబుల్స్. అవి కూడా క్యాలరీస్ అనేవి పెంచడమే జరుగుతుంది. ఏదైనా డైటే ఇట్ విల్ ప్లేస్ ఏ మెయిన్ రోల్. క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నాం అనేది కూడా కౌంటింగ్ ఉండాలన్నమాట డైట్ విషయంలో. వీలున్నంత వరకు జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ విషయానికి వస్తే కనుక ఎక్కువ కార్డియో ఎక్సర్సైజెస్ అంటాం. కార్డియో ఎక్సర్సైజ్ అంటే మెయిన్గా మన ఫ్యాట్ బర్న్కి హెల్ప్ అవుతాయి. ఏరోబిక్సే కానీ జాగింగ్ లాంటివి, జుంబా లాంటివి, ఇవి చేస్తేనే మనకి క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి. అందువల్ల ఫ్యాట్ డిపాజిషన్ తగ్గుతుంది. దీనివల్ల కూడా యూ విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్. పాజిటివ్ రిజల్ట్స్ అంటే ఏంటనుకున్నారు? మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ రెగ్యులర్ అవడం అనేవి చూడటం జరుగుతుంది అన్నమాట. అయితే ఇది మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటికీ సొల్యూషన్ డైట్, ఎక్సర్సైజ్ ద్వారా రావాలి అంటే అట్లీస్ట్ బాడీ వెయిట్లో 5 to 10% ఆఫ్ బాడీ వెయిట్ అన్న మినిమం ఒక 3 to 6 monthsలో తగ్గేలా చూసుకోవాలన్నమాట. మన బాడీ వెయిట్ ఎంత ఉందో చూసుకొని దానికి 5% తగ్గేలా చూసుకుంటేనే రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇంకా మిగతా మెడిసిన్స్ వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేశాక మెడిసిన్స్ ఏంటంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. పిల్స్ ఉంటాయి, కంబైన్డ్ పిల్స్ అంటాము. సైక్లికల్గా ప్రొజెస్ట్రాన్స్ పెడతాం. మెన్సెస్ అనే ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా వచ్చేలాగా వాళ్ళకు చదువు మీద సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వకుండా ఇవన్నీ హెల్ప్ చేయడానికి ఇస్తాము. అలాగే ఇంకా అదర్ అడిషనల్ మెడిసిన్స్ అంట, ఇన్సులిన్ సెన్సిటైజింగ్ మెడిసిన్స్ అనమాట. మెయిన్గా ఈ పీసీఓడిలో ఇది ఒక ఎండోక్రైనల్ ప్రాబ్లం అంటున్నాను కదండి, థైరాయిడ్, ప్రొలాక్టిన్, అలాగే ఎల్హెచ్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. ఇవి తగ్గించితే ఆండ్రోజన్స్ అంటాం, ఫ్రీ ఆండ్రోజన్, మేల్ హార్మోన్స్ తగ్గుతాయి. దానివల్ల కూడా
మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. అందువల్ల దీనికోసం మనం మయోనిసిటాల్ అని, మెట్ఫార్మిన్ అని, లోడోస్ స్టెరాయిడ్స్ అని కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కూడా మనకి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ రెగ్యులర్ అవడానికి హెల్ప్ అవుతాయి. అలాగే విటమిన్ డి లెవెల్స్ కూడా వీళ్ళలో చెక్ చేసుకొని విటమిన్ డి సప్లిమెంటేషన్స్ కూడా ఇచ్చుకోవాలండి. అలాగే ఇప్పుడు పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా యాంటీ ఆండ్రోజన్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఆండ్రోజన్స్ అంటే మేల్ హార్మోన్స్ లాంటి హార్మోన్స్ తగ్గించుకునే వాళ్ళకి. అలాగే ఇలాగా హెయిర్ లాస్ ఉంటుంది, కొంతమందికి అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. అలా కూడా కొన్ని హార్మోన్ పిల్స్లో కూడా ఈ ఆండ్రోజన్స్ అనే మెడిసిన్స్ తగ్గించే ఉంటాయి, అవి కూడా ఇచ్చుకునేలా చూసుకోవాలండి. అండ్ ఇంకా తర్వాత వచ్చేపాటికి ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళలో ఇప్పుడు ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ ఇప్పుడు దీంతో మెడిసిన్స్ ఏంటంటే కొన్ని ఎగ్ రిలీజ్ అవడానికి ఫామ్ అయ్యే మెడిసిన్స్ క్లాంఫిన్ అని, లెట్రజోల్ అని ఇవన్నీ ఇచ్చుకోవడం వల్ల, కొంచెం కోఎంజైమ్ ఇవన్నీ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్లో మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇది ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ అంటాము. ఇది పని చేయట్లేదు, ఇంకా సివియర్గా ఉంది, బాగా ఒబీస్గా ఉన్నాను, ఇవేం పని చేయట్లేదు అంటే అప్పుడు సెకండ్ లైన్ మేనేజ్మెంట్కి వెళ్తాం. సెకండ్ లైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటేనండి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం అన్నమాట, గొనాడోట్రోపిన్స్ అని. జనరల్గా మన బాడీలో ఫామ్ అవుతాయి, ఇవేవో ఇంజెక్షన్స్ ఇచ్చారు మనకి ఏమైనా క్యాన్సర్లు వస్తాయి అలాంటి డౌట్లా వస్తుందా. ఈ గొనాడోట్రోపిన్స్ అనేది న్యాచురల్గా బాడీలో రావాల్సిన హార్మోన్స్ పల్సటైల్కే రావట్లేదు, దాన్నే మనం బయట నుంచి సప్లై చేస్తున్నట్టు ఎఫ్ఎస్హెచ్ అని, హెచ్ఎంజీ అని కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల కూడా, టైమ్లీ హెచ్సిజీలు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీలు వచ్చి మంచి హెల్దీ బేబీని ఇవ్వడానికి జరుగుతుందండి. అండ్ దీంతోపాటు ఇంకా మెడిసిన్స్లో ఇంజెక్షన్స్ కూడా వాళ్ళు పని చేయట్లేదంటే అప్పుడు లాప్రోస్కోపీ చెప్తాం అనమాట. లాప్రోస్కోపీలో కూడా ఏం చేస్తామంటే అండాశయాల ఒక సైజ్ తగ్గించడం కోసం మనం కరెంట్తో నీటి గంతులు తీసేస్తాం, దానివల్ల కూడా అన్వాంటెడ్ హార్మోన్ ఎల్హెచ్ తగ్గుతుంది. నెక్స్ట్ నుంచి ఎగ్స్ రిలీజ్ అవడానికి కూడా అండాశయాల నుంచి అది ఒక ప్రేరేపణనే వస్తుంది అనమాట ఓవరీస్కి. ఇంకా ఇవి కూడా ఫెయిల్ అయినాయి అంటే ఇంకా థర్డ్ లైన్ ఆఫ్ మేనేజ్మెంటే ఐవీఎఫ్ అంటాం అనమాట. ఇంకా ఇది కూడా పనిచేయట్లా, ఏఎంహెచ్ అనేది మోర్ దాన్ 9 ఉంది, అది కూడా ఇట్స్ నాట్ హెల్పింగ్ దమ్ అంటే యూ హ్యావ్ టు అడ్వైజ్ ద కపుల్ ఫర్ ఐవీఎఫ్. ఐవీఎఫ్లో ఎందుకు అడ్వైస్ చేస్తాం అంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ తక్కువగా ఉంటాయి, ఫర్టిలైజేషన్ అనేది న్యాచురల్గా అవ్వదు, ఆ స్టెప్ని బైపాస్ చేయడానికే వీ లాస్ట్ ద కపుల్ టు గో ఫర్ ఐవీఎఫ్. ఐవీఎఫ్లో కూడా యాంటాక్ ప్రోటోకాల్ అంటాము, ప్రోటోకాల్స్లో కూడా మళ్ళీ అగోనిస్ట్ ట్రిగర్లు అంటాం. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళని కూడా కేర్ తీసుకోవాలి, వాళ్ళకి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓహెచ్ఎస్ఎస్ అని, దీనివల్ల వాళ్ళకి లైఫ్కి థ్రెటనింగ్ రిస్క్లు కూడా ఉంటాయి. అందుకని సేమ్ సైకిల్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయం ఎంబ్రియోస్ ఫ్రీజ్ అవ్వాలంట. నెక్స్ట్ మంత్స్లో మన ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. స్టే హ్యాపీ, స్టే